ఈ నెల 15-16 తేదీల్లో సిట్టింగ్ ఎంపీలతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై తొందరేమీ లేదంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. అన్ని విషయాలు పరిశీలించి చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శివని అడుగు తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు తొందర ఏం లేదంటున్నారు కేసీఆర్. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెహనా, ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పైన సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. లోక్సభ అభ్యర్థుల పైన ఎవరికి అభ్యర్థిత్వం ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశం పైన ఇంకా క్లారిటీ రాలేదు. కానీ సిట్టింగ్ ఎంపీల విషయంలో కొంతమందికి వర్క్ చేసుకోమని సూచించినట్లుగా చెప్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలు. అయితే తొందరపాటు మాత్రం పడేది లేదు. మెల్లగా అభ్యర్థుల విషయంలో ఆచితూచి జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థి ప్రకటించాలని మాత్రం పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. రెహనా, 15వ తేదీన 16వ తేదీన సిట్టింగ్ ఎంపీలతో, అంటే మొన్నటి వరకు ఎంపీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో 2 రోజులు లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. వాళ్ళలో కొద్దిమందిని సెలెక్టెడ్గా 15వ తేదీన కొంతమందిని, 16వ తేదీన కొంతమందిని పిలిచి వాళ్ళతో మాట్లాడనున్నారు. బహుశా ఎవరికైతే టికెట్ కన్ఫర్మేషన్ ఉందో ఆ సిట్టింగ్ ఎంపీలను మాత్రమే ఆ సమావేశానికి ఆహ్వానించబోతున్నట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే 2-3 సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వలేమని మొన్న తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల సమక్షంలోనే సీఎం కేసీఆర్ చెప్పారు. బహుశా ఆ ఎంపీలకు ఈ సమావేశానికి ఆహ్వానం లేదు. కేవలం టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్న ఎంపీలను మాత్రమే, సిట్టింగ్ ఎంపీలను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీల్లో ఎవరికి టికెట్ రాబోతుంది, ఎవరికి టికెట్ రాకపోవచ్చు అన్న అంశం పైన చాలా వరకు క్లారిటీ ఉంది. మామనార్ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఈ ఇద్దరు విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు. మిగతా సిట్టింగ్ ఎంపీల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లుగా చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే వాళ్ళంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. బహుశా ఆ ఇద్దరి విషయంలో ఆ రోజు లంచ్ మీటింగ్ పిలుస్తారా లేదా అన్న ఒక ఆసక్తి నెలకొంది. ఇంకోవైపు సిట్టింగ్ ఎంపీలు లేని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా ఈ 2 సమావేశాల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 15-16 జరిగే ఆ లంచ్ మీటింగ్లో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకటి మల్కాజ్గిరి, పెద్దపల్లి, ఈ 2 నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎంపీలు లేరు. ఆ 2 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎవరికి కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కూడా చెప్పలేదు. బహుశా ఈ 2 రోజులు సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా దాంతోపాటు కొత్తగా ఎవరెవరికి అవకాశాలు ఇవ్వబోతున్నారనే అంశంపై కూడా క్లారిటీ ఉంది. చేవెళ్ళ నియోజకవర్గం కావచ్చు, సికింద్రాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఎవరికి టికెట్ ఇవ్వబోతున్న అనే అంశం మీద ఇప్పటికే చాలామంది ఆశాభావులు ఎదురు చూస్తున్నారు. ఈ లంచ్ మీటింగ్ తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 10వ తేదీన కరీంనగర్లో సీఎం కేసీఆర్ సభను ఆయన లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని మోగించబోతున్నారు. కాబట్టి అంతకన్నా ముందు అభ్యర్థుల పైన పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈరోజు రేపట్లో అభ్యర్థి ప్రకటిస్తారని ముందు ప్రచారం జరిగింది. అందుకే బహుశా ఆచితూచి వ్యవహరించాలి, తొందరపాటు పడాల్సిన అవసరం లేదు అభ్యర్థుల ఎంపిక విషయంలో. ఈ అభ్యర్థుల పైన ఈ కరీంనగర్ మీటింగ్ కన్నా ముందు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని మోగించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇప్పటికైతే కసరత్తు చివరికి చేరుకున్నది. సీఎం కేసీఆర్ చేతిలో ఆ జాబితా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎవరికి తెలియదు బయటికి ఎవరికి టికెట్లు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది. మొత్తం 16 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అన్న ఒక టార్గెట్తో టీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. ఎంఐఎంకు కేటాయించిన హైదరాబాద్ సీట్ మినహా 16 సీట్లలో టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఆ గెలిపే టార్గెట్గా అభ్యర్థుల ఎంపిక కూడా ఉండబోతున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లాల ఎమ్మెల్యేలతో కూడా సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటికే క్లూస్ ఇచ్చారు ఎవరెవరు అభ్యర్థులుగా ఉండవచ్చు అనేది. పూర్తి బాధ్యత, ఎన్నికల కంప్లీట్ బాధ్యత అంతా కూడా ఎమ్మెల్యేల పైన ఉంచారు. ఖచ్చితంగా నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్లకు 2018లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా డబల్ మెజార్టీ రావాలి. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల మెజార్టీ ఖచ్చితంగా వచ్చి తీరాలి. పెద్ద నియోజకవర్గాలు అయితే 5 లక్షల మెజార్టీ కూడా రావాలని ఒక టార్గెట్ను కూడా ఎమ్మెల్యేలకు పెట్టారు. మొత్తంగా కూడా 15, 16 ఈ 2 రోజులు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా చెప్పొచ్చు. ఈ 2 రోజులకే సమావేశంలోనే అభ్యర్థుల పైన
క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెహానా. ఓకే శివ, ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇవాళ సీఎం ను కలిసే అవకాశం ఉందన్నారు కదా, మరి ఎప్పుడు కలవచ్చు? సబితా, మనం ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. అసదుద్దీన్ ఓవైసీ, సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ముగ్గురు కలిసి మరికొద్దిసేపట్లోనే ప్రగతి భవన్కు రానున్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే ఇక్కడంతా కూడా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. బహుశా 1:30 కల్లా వీళ్ళు కేసీఆర్తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఖచ్చితంగా కలవబోతున్నారు. నిన్న సాయంత్రమే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగారు. సబితా ఇంద్రారెడ్డి స్వయంగా ఆమెనే ప్రగతి భవన్కు కాల్ చేసి అపాయింట్మెంట్ అడిగారు. ఈరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో వాళ్ళకు టైం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరిక మధ్యవర్తిగా అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరిస్తున్నారు. మొన్న కేటీఆర్ అసదుద్దీన్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సబితా, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి ఇద్దరు అసదుద్దీన్ ఇంటికి వెళ్ళారు. అంతకుముందు ఒకసారి కూడా ఇద్దరు తల్లి కొడుకులు అసదుద్దీన్తో సమావేశమైనట్లుగా ప్రచారం జరిగింది. ఈ చేరిక మొత్తానికి కూడా మధ్యవర్తిగా అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆమెను తీసుకొచ్చే బాధ్యత కూడా అసదుద్దీన్ ఓవైసీ తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే కేసీఆర్తో సమావేశం అవుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి రాకను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆమె చేరుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి రాక టీఆర్ఎస్ పార్టీకి అవసరంగా కూడా భావిస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి తర్వాత జిల్లాను లీడ్ చేసే నేత కోసం పార్టీ ఎదురు చూస్తూ ఉంది. బహుశా సబితా ఇంద్రారెడ్డి కనుక టీఆర్ఎస్లోకి వస్తే ఖచ్చితంగా ఆ జిల్లాను మొత్తం కూడా ఆమె లీడ్ చేసే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తున్నారు. ఆమెకి ఏం హామీ ఇచ్చారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఆమెకు చేవెళ్ళ ఎంపీ టికెట్ ఇస్తారా, లేదంటే మహిళా మంత్రి ఇస్తారా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ వర్గాల్లో కూడా అదే రకమైన చర్చ ఉంది. ఇప్పుడు ఈ భేటీ తర్వాత కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజే ఇదే భేటీలో ఆమె టీఆర్ఎస్లో చేరుతారా, లేదంటే ఈ మంత్ చివరిలో చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. బహుశా అక్కడ పబ్లిక్లో వాళ్ళ అనుచరులతో పాటు పెద్ద మొత్తంలో అనుచరులను తీసుకొచ్చి జైన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ, చేవెళ్ళ లోక్సభ టీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో ఖచ్చితంగా ఆ సీట్ను మళ్ళీ టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వంతో భావిస్తుంది. మరికొద్దిసేపట్లోనే సబితా వస్తున్నట్లుగా చెప్తున్నారు. చేరిక పైన అవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెహానా. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.